హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువ చైతన్య యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ చాలా రోజుల తర్వాత ఒక కంటెంట్ తోటి వచ్చినాం, అదే బ్లాగింగ్ డే. మా టీం మెంబర్స్ అందరు వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ బాధలు, సంతోషాలు, వాళ్ళు చేసిన ఏమేమి కాలేజ్ పోయినప్పుడు రొటేషన్ చేసినప్పుడు ఏమేమి చేశారు, ఏమేమి తిప్పలు పడ్డారో అవన్నీ కలిపి ఈరోజు వీడియోలో పోస్ట్ చేస్తున్నా. ఓకే, సీ ఇట్, ఎంజాయ్. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. క్వశ్చన్, ఒక చిన్న చిలిపి ప్రశ్న, దీనికి ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్లో చెప్పండి. నైట్ కానీ నైట్ ఏంటి? హాయ్ బాస్ ఫెలోస్, ఇవాళ మేమైతే ఊరు కూడా వెళ్తున్నాం, ట్రైబల్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కి ఓరియంటేషన్ కోసం. నదీం భాయ్ క్యా బోల్నా చాతే? సాయి కృష్ణ అన్నా సిగ్గుపడతాడు, పడుకున్నాడు ఇక్కడ. సాయి కృష్ణ సిగ్గుపడతాడు. పోచి ఎంట్రీ అయితే అయింది బస్సులో. పోచి బాయ్, ఎలా ఉన్నావు? చెప్పు. ఏం లేదా? కాలేజ్ విజిటింగ్ అయిపోయింది, ఇంకో కాలేజ్ విజిటింగ్ వెళ్తున్నాం. ఎట్లా పోతున్నామో చూడండి, టైం లేక బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఒక కాలేజ్ ఓరియంటేషన్ అయిపోయింది, వాగ్దేవి డిగ్రీ కాలేజ్. అందులో కూడా మంచి రెస్పాన్సెస్ వచ్చినాయి. కొందరు కాలేజ్ నుంచి రిజిస్టర్ అవుతా అన్నారు, కొందరు అయ్యారు. నెక్స్ట్ ఇగో నలంద కాలేజ్కి వచ్చినాం. సార్ 2:30కి తీసుకోమన్నాడు, 2:30 to 3:40 అట్లా మన ఇష్టం తీసుకోమన్నాడు. సో అంతసేపు ఏడాగల అని ఆలోచిస్తున్నాం. బియ్యే నన్ను ఇడిచారండి, స్కూటీ మీద వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మేము ఒక ఆటో తీసుకొని ఏదైనా హోటల్కి వెళ్ళి తినేసి వెళ్ళిపోతాం. వచ్చినాం, ప్రిన్సిపల్ మేడం కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం. 5 minutes లో ప్రిన్సిపల్ మేడం వస్తున్నది. ఒక కొన్ని రోజులు పడుతుంది వాళ్ళు మాతో సెట్ అవ్వడానికి. కొద్దిగా పేషెన్స్ తోటి వాళ్ళకి సెట్ చేసుకోవాలి. Is the way forward. You don't live in a silo-based world anymore. No one institution, no one person has claimed to the entirety of knowledge required to make system family. Student Fellowship as an idea took its birth in 2021. We started this idea with the intention to build. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. హలో గాయ్స్, ఇంతకుముందు శ్రవంతి అన్నది కదా మమ్మల్ని ఆడుకొనిస్తలేరు, ఆడతలేరు, బాల్ వచ్చి మీద పడేటట్టుంది. సో అమాను శ్రవంతి ప్లే చేస్తున్నారు, క్రికెట్ ఆడుతున్నారు. సో వాళ్ళ సాటిస్ఫాక్షన్. హౌ ఆర్ యూ ఫీలింగ్ అమాన్? క్రికెట్ ప్లే చేస్తున్నావు కదా. Yeah, feeling very excited. ఎక్సైటెడ్? Yeah, excited and happy. ఫీలింగ్ ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ. అండ్ హౌ ఆర్ యూ ఫీలింగ్ శ్రవంతి? హౌ ఆర్ యూ సో ఫీలింగ్? ఎక్సైటెడ్ అండ్ హ్యాపీ బికాస్ ఫస్ట్ టైం అంటే క్రికెట్ ఇంత ఎప్పుడు ఆడలేదు బాయ్స్ తో. సో యా, ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. కొంచెం పట్టుకుపోతుంది. ఈ మేడం ఈడ చెట్టు ఎక్కుతుంది, ఈ సార్ ఏమో బ్యాగులు మోస్తుండు, అక్కడ ఆ సార్ ఏమో ఇంకా గివ్ అప్ ఇస్తలేడు మ్యాంగో మీద కూడా. ఆ బండ నా మీద పడుతుంది, నేను భయపడుతున్నా. అటు డిఏ మేడం ఏమో ఇలా వీడియో తీస్తుంది, నేను కూడా వ్లాగ్ చేస్తున్నా. ఇక చూడండి. ఇప్పుడు ఇక అనుష చెట్టు ఎక్కుతుంది. ఇప్పుడు మనం పెట్టేసుకుందాం, అనుష కింద పడుతుందని, అనుష చెట్టు ఇరుగుతుందని. అభిలాష్ అయితే చెట్టు ఇరుగుతుంది అంటుండు, నేనైతే అనుష కింద పడుతుంది అంటున్నా. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు చెప్పండి? అది కొడతారు మనం నిన్న. ఓకే బాయ్ అందరూ, బాయ్. So hello guys, today we are here, Gaud Degree College.
सो आज विजिटिंग को आए बट हुआ कुछ भी नहीं, फेल हो गया। तो अपन प्लान करें कि फिर नेक्स्ट वीक से शुरू करेंगे अपनी विजिट, क्योंकि यहाँ पे कुछ तो गए थे श्री चैतन्य कॉलेज हुए थे अपन। वहाँ पे क्या हुआ बोले तो सार आओ बोल के बोले, आने के बाद सार लीव पे चले गए। तो विदाउट प्रिंसिपल हम परमिशन नहीं देंगे बोल के बोले वहाँ के मैनेजमेंट। तो हम उधर से गौर डिग्री कॉलेज को आए। यहाँ पे आने के बाद सार से बात करें, इंट्रोडक्शन पूरा हुआ। सार थोड़ा कोऑपरेटिव दिखे अपने, मतलब नेक्स्ट वीक आओ बोल के बोले सार भी। सो परमिशन तो मिल गई इधर, तो हम नेक्स्ट वीक आएंगे। अभी के लिए बाय बाय। ఇక్కడే వెయిట్ చేస్తున్నాం, ఒక్క బస్సు దొరకలేదు. ఇప్పుడు 5 అవుతుంది.